లక్ష్మణ్ గారు. తులసిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే వెంకటేష్ గారు. తులసిరెడ్డి గారు, ఇదైతే బాగా చక్కర్లు కొడుతోంది ఈ చర్చ, లేకపోతే ఈ వార్త అనుకోండి. అయితే ఇంతవరకు గడిచిన 4 రోజులుగా జరుగుతుంటే ఒకరు కూడా దీన్ని ఖండించిన ఇది లేదు, వైసీపీ వైపు నుంచి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఇన్నర్ గ్రూప్స్ నుంచి కానీ. అండ్ ఆల్సో నిన్న మీ సమక్షంలోనే రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడిన మాటలు కూడా మీరు విన్నారు. ఏ సమాచారం లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అంత పెద్ద ఇష్యూని మాట్లాడరు కదా. సో మీకున్న సమాచారం ఏంటి, అంచనా ఏంటి? సమాచారం వరకు సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఈ సమాచారమే. ఇంకా అంత మించి ఇంకా ఎక్కువ సమాచారం అంటూ లేదు. నా అంచనా వచ్చేసి ఇది 100% పుకార్. దీంట్లో వచ్చేసి 0.01% కూడా వాస్తవం ఉండదు, నిజం ఉండదు. ఇది 100% పుకార్ నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో కూడా వచ్చేసి ఒక 10 days బ్యాక్ డికే శివకుమార్ కలిసాడు, మొత్తం కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అంటే అప్పుడు కూడా 2-3 రోజులు బాగా హల్చల్ చేసింది. మళ్ళీ తర్వాత వచ్చేసి లోక్సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. జస్ట్ లోక్సభ స్పీకర్ ఎన్నికకు ముందుగా 4-5 రోజులు ఇది నడిచింది. మొత్తం వచ్చేసి బెంగళూరులో మకాం వేశాడు, డికే శివకుమార్ తో రాయబారు నడుపుతున్నాడు, మొత్తం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాడు, షర్మిలను వచ్చేసి కాంగ్రెస్ నుండి పిసిసి అధ్యక్షులు తొలగించండి అని ఈ రూమర్స్ రావడం జరిగింది. మళ్ళా స్పీకర్ ఎన్నిక సందర్భంగా బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది నాకు తెలిసి ఇది దీంట్లో ఒట్టి బుకారే తప్ప వాస్తవం ఉండదని నా అభిప్రాయం. కానీ మనము ఇతని ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు అపరిచితుడు ఏమైనా చేస్తాడు. మనం వచ్చేసి మామూలు సాధారణ మనుషులు ఆలోచించే విధానంలో ఆలోచించాడు కాబట్టి ఒకసారి ఏమైనా జరగచ్చు. కానీ అది జరిగితే మాత్రము అతనికి మానసిక స్థితి బాగలేదు, మెంటల్ స్టెబిలిటీ లేదు అని ఖచ్చితంగా వచ్చేసి ఒక సైకియాట్రిక్ ప్రాబ్లం ఉందేమో అనుకోవాల్సి వస్తుంది. నిజంగా ఈ వార్తలే నిజమైతే దాంట్లో డెఫినెట్ గా వచ్చేసి మానసిక పరిస్థితి బాగలేదు, సైకియాట్రిక్ ప్రాబ్లం ఉందేమో అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఓడిపోతాడు. పులివెందుల ఓడిపోతారు అండ్ కడప లోక్సభ ఓడిపోతుంది. ఎందుకంటే మన అధికారంలో ఉన్నప్పుడే మన కడప జిల్లాలోనే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపాకు వచ్చింది 2, 5 వచ్చేసిన 5లో 4 టీడీపీ, 1 బీజేపీ రావడం జరిగింది. కాబట్టి జనరల్ గా వచ్చేసేదో కాంగ్రెస్ వైకాపాకు కంచుకోట అనే పరిస్థితిలోనే 7కు వచ్చేసి 2 వచ్చాయి. తర్వాత పోనీ మెజారిటీ చూస్తామా, కడప ఎంపీ మెజారిటీ 2019లో 3 లక్షల పైచిలకు వస్తే ఈసారి 62,695. దాంట్లో కూడా మొత్తం 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల్లో ఓటు తగ్గినాయి. ఒక పులివెందుల, బద్వేలు గెలిచి ఆ మెజార్టీ వచ్చింది. మిగతా 5 వచ్చేసి కడప, మైదుకూరు, పొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం 5 చోట్ల టీడీపీకి మెజార్టీ వచ్చాయి. 5 చోట్ల 2 చోట్లనే వచ్చింది. కాబట్టి ఇంకా ఎమ్మెల్యేకు చూస్తామా, పులివెందుల ఎమ్మెల్యేకు గతంలో 90,000 పైచీలకు వచ్చింది, మొన్న 61,687. కాబట్టి ఏ కోణంలో చూసినా అధికారంలో ఉన్నప్పుడే ఆ పరిస్థితి. ఇప్పుడు అధికారంలో లేదు. తర్వాత ఏం చేస్తారు? రేపు వచ్చేసి నువ్వు ఎంపీ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే ఏం పొడిచేది ఏముంది అనేది వస్తుంది. తర్వాత వచ్చేసి న్యాచురల్ గా ఇంకా కేడర్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ గాలికిపోయే పార్లమెంట్ కృష్ణార్పణం అన్నట్టు మొత్తం వచ్చేసి ఓటమి అనేది అది స్పష్టంగా సూర్యుడు తూర్పున ఉదయించేది ఎంత నగ్న సత్యమో పులివెందుల ఓటమి, కడప ఓటమి స్పష్టంగా తెలిసినప్పుడు మరి ఆ జోలికి పోతాడంటే అది అపరిచితుడు చేయాల్సిన పని. మామూలుగా మానసిక స్థితి ఉండే వాళ్ళు చేయరు. తర్వాత ఓవరాల్గా వచ్చేసి రాజకీయాలు హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటున్నారు కదా. కాబట్టి రాజకీయాలు ఒకవేళ అతను ఆ విధంగా చేస్తే డెఫినెట్ గా అది పార్టీకి ఆత్మహత్య, అతనికి వ్యక్తిగతంగా రాజకీయ ఆత్మహత్య. కాబట్టి నేను ఇప్పటి వరకు పుకారే అనుకుంటున్నాను, దీంట్లో వాస్తవం ఉందనుకోలేదు. కానీ అతని ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు ఏమైనా జరగచ్చు. ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్లు సరే ఇవన్నీ అతను చేసి నిర్ణయించుకుని అనుకున్నాం. అవినాష్ రెడ్డి చేయడు కదా. అవినాష్ రెడ్డి ఎందుకు చేస్తాడు? వచ్చేసి కళ్ళారా చూస్తా ఉన్నప్పుడు ఈయనకంటే తెలివి లేక ఒకవేళ అన్నాడు అనుకోండి, అన్నాడు తెలియదు కానీ మానసిక స్థితి ఒక బాగలేక అనుకోండి, అవినాష్ రెడ్డి కూడా వచ్చేసి తనకు కూడా మానసిక స్థితి నీకు లేకుంటే నాకు లేదా అన్నాడా?
ఆల్రెడీ మీరు ఇంతే ముందే చెప్పినట్టు అప్పుడు సునీతమ్మతోనే అతని మీద కేసు పెడితే బీజేపీ పోతారని చెప్పేసి అప్పుడే చెప్పడం జరిగింది. ఇప్పుడు అంతా అయిపోయినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే ఆ మాట అన్నాడంటే ఇప్పుడు ఏమీ లేదు. ఈ పరిస్థితులు వచ్చేసి అది డెఫినెట్ గా వచ్చేసి అదే నిజంగా అయితే కనుక 100% వచ్చేసి ఆయన కూడా పోవడం కాదు, మొత్తం లోక్సభ సభ్యులు 4, రాజ్యసభ సభ్యులు 11 మంది 15 మందిని కూడా కట్టుకొని పోతారు. వాళ్ళకు కూడా ఆయన పరిస్థితి బాగాలేదు, నన్ను ఏ విధంగా అంటున్నాడు, రేపు మీకు ఆ పరిస్థితి వస్తుంది అని అందరూ మూకమ్మడిగా వచ్చేసి 11+4 15 మంది వచ్చేసి బీజేపీ చేరిపోతారు. కాబట్టి ఇది ఆ పరిస్థితి ఉత్పన్నమైతే కాబట్టి ఇది జరగదని నా అభిప్రాయం. రైట్. ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు. జీవిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి మీ పార్టీకి ఉన్న ఇన్ఫర్మేషన్